శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమ. 884 నామము ధర్మధార. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధర్మధారాయ నమ అని చెప్పాలి. ధర్మమునకు ఆధారభూతమైనది. ధర్మాలు అంటే దాన ధర్మాల పదాల్లోని ధర్మాలే అవ్వాలని లేదు. ధర్మాలంటే లక్షణాలు, స్వభావాలు అని కూడా అర్థం ఉంది. ద్రవ్య ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, స్పేసెస్ ఎసెట్రా కూడా ధర్మాల్లోకే వస్తాయి. ప్రపంచంలోని అన్ని రకాల జీవులకు, పదార్థాలకు వాటి ధర్మాలు, స్వభావాలు వాటికి ఉంటాయి. ఒకదాని లక్షణం ఇంకో దానికి ఉండదు. పొట్లకాయ స్వభావము బీరకాయకు ఉండదు. ఉప్పు స్వభావము పంచదారకు ఉండదు. పులి స్వభావము ఆవుకు ఉండదు. నీటి స్వభావము పాదరసానికి ఉండదు. ఇలా వేటి స్వభావము వాటికే ఉండడానికి ఆధారం అమ్మవారి ఆజ్ఞలే. కాబట్టి అన్ని ధర్మాలకు ఆధారమైనదని అమ్మవారు. ఒకవేళ ఎవరి వల్లనైనా ధర్మం దెబ్బ కొట్టబడితే అలా దెబ్బ కొట్టబడిన ధర్మమే దెబ్బ కొట్టిన వాడిని చంపుతుంది అని ధర్మోహేవా తోహాంతి ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మచారము ఆ లక్షణాలన్నిటినీ నశింపచేస్తుంది. ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నావంటే, 1 ధర్మాన్ని ఆచరిస్తే అది నన్ను రక్షిస్తుంది కాబట్టి అని. కానీ 2 ధర్మాన్ని నేను ఆచరించి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ ఇతరులు కూడా ధర్మాన్ని ఆచరించి నన్ను ఇబ్బంది పెట్టరు కాబట్టి అని. కానీ 3 ధర్మాన్ని ఆచరించకపోతే నన్ను శిక్షిస్తారు కాబట్టి, జరిమానా వేస్తారు కాబట్టి అని. కానీ సమాధానాలు కాకూడదు. ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నావంటే అలా ఆచరించడం ధర్మం కాబట్టి అన్నదే సమాధానం కావాలి. ఈ ధర్మాచరణకు ప్రేరణ, ఆధారం, ప్రమాణం అమ్మవారి సృష్టిలో తిరుగు లేకుండా ఉండే ద్రవ్య ధర్మాలు, ఋతుధర్మాలు, జీవధర్మాలే అవ్వాలి. లేదా శృతులలో, స్మృతులలో చెప్పినవే ఆధారంగాను ప్రమాణంగాను ఉండాలి. ధర్మాలకు ఆధారమైనది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ధర్మము నిలబడుటకు ఆధారమైనది. ధర్మమే తనకు ఆధారంగా గలది. జగమంతయు ధర్మమందు ఆధారపడినట్లు చేసినట్టే ఉంటుంది. ఆయా దేశములందరి శిష్యుల పరంపరచే ఆధారింపబడుచు వచ్చినవి వేదములకు విరుద్ధములు కానివియు అగు కర్మలన్నయు ధర్మములకను వీనికే ఆచారములని పేరు. సంహృత స్మృతి యందు ఏ దేశమందు ఆచారము శిష్యుల పరంపరంగా వచ్చునో, ఏది వేద విరుద్ధం కాదో అదే ధర్మమని చెప్పబడినది అని గలదు. ఏ దేవి వలన ఆ ధర్మముల ఆకారములన్నీ అన్ని దేశములందు అనర్గాల ప్రవాహముగా ఉన్నచో వాటి ధర్మములు నశించకుండాన్నట్లు దేవి నిలబడేటట్టు లేదా ఈ దేవికి ధర్మమే ఆధారంగా గలదు. సమస్తము ధర్మమందున్నదని వేదమందు గలదు. కాన ఈ దేవి కూడా ధర్మమందున్నది అన్నమాట. ఔపచారికము లేదా దేవి ధర్మమును కల్పించి దీనికి సర్వధారత్వము నియమించి తాను తటస్థముగా ఉన్నది. జగతంతయు ధర్మం మీదనే ఆధారపడి ఉన్నట్లు చేసినది. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 885 నామము ధనదాక్ష. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధనదాక్షాయ నమః అని చెప్పాలి. ధనమునకు అధ్యక్ష, అధికారిని. ధర్మము పరలోకంతో ముడిపడి పుణ్యలోకాలకు సంబంధించినది అయితే ధనం ఇహలోక సౌఖ్యాలకు సంబంధించినది. అయితే ధనం అంటే నోట్ల కట్టలు కాదు. ఈ నోట్ల కట్టలను కరెన్సీ అంటారు. శ్రీ సూక్త ఫలశ్రుతిలో ధనం అంటే ధనమనాగ్ధినాం వాయు, ధనం సూర్యో, ధనం వసుః అని చెప్పబడుతుంది. ఈ లెక్కని ప్రాణాధారము, జీవనాధారం అయినవి ధనం క్రిందకు వస్తాయి. కానీ నోట్ల కట్టలు లోహ పిల్లలు కాదు. ఏవీ లేకపోతే నోట్ల కట్టలున్నా ప్రయోజనం లేదో, ఏవి ఉంటే నోట్ల కట్టలు లేకపోయినా ప్రయోజనం ఉందో దాన్ని వాస్తవానికి ధనం లేదా సంపద అనాలి.
ఈ విధమైన ధనానికి అమ్మవారు అధికారిని, పంపిణీదారిని. ఇప్పుడు మనము నోట్ల కట్టలని అర్థం చెప్పుకునే ధనానికి అర్థం పూర్వం మనం పడ్డ శ్రమకు చిహ్నం అని మాత్రమే, కానీ అంతకంటే విలువైన అర్థం లేదు. ఈ విధమైన నోట్ల కట్టల్ని శ్రమ పడకుండా కూడా సంపాదించే మార్గాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ సంపద కావాలంటే శ్రమ పడాల్సిందే. కాబట్టి ధనం కంటే సంపద కానీ నోట్ల కట్టలు కాదు. ఈ విధమైన ధనానికి అమ్మవారు అధ్యక్షురాలు. ధనమునకు సంపదకు అధ్యక్షురాలు అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.